విరాట్ కోహ్లీ ఇటీవల 2 నెలల క్రికెట్కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలన్న అతడి నిర్ణయంపై అభిమానుల్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్తో మళ్లీ మైదానంలోకి వచ్చిన కోహ్లీ 2 నెలలు తాను ఆటకు దూరంగా ఉండడంపై స్పందించాడు. కుటుంబంతో గడపడం గొప్ప అనుభూతి అని అన్నాడు. దేశంలో లేం, జనం మమ్మల్ని గుర్తుపట్టలేని ప్రదేశంలో ఉన్నామన్నాడు. కుటుంబమంతా కలిసి ఉన్నామని 2 నెలల పాటు సాధారణంగా గడిపామని చెప్పాడు. నాకు నా కుటుంబానికి అదొక కల లాంటి అనుభవమని, 2 పిల్లలుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నాడు. కుటుంబంతో కలిసి గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. వీధుల్లో ఓ సాధారణ వ్యక్తిలా తిరగటం, ఎవరూ గుర్తుపట్టకపోవటం ఓ గొప్ప అనుభవమని చెప్పుకొచ్చాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20లో తాను కొనసాగడంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం పంజాబ్తో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో బెంగళూరును గెలిపించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఈ మధ్య నా పేరు ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కు ప్రచారం కల్పించడానికి బాగా వాడుతున్నారని కామెంట్ చేశాడు. అంటే తానింకా పోటీలోనే ఉన్నాననుకుంటున్నా అని వ్యాఖ్యానించాడు. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ భారత్ తరఫున ఈ ఫార్మాట్లలో ఆడలేదు. ఈ ఏడాది జూన్లో జరిగే పొట్టి ప్రపంచ కప్కు కోహ్లీని ఎంపిక చేస్తారా లేదా అనే విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇలా వ్యాఖ్యానించాడు.